ఆన్లైన్ గేమింగ్ వల్ల లక్షల మందికి ఉద్యోగాలు పోతాయనేది ఒక వాదన, గేమింగ్ బిల్ ఒకటి. రెండు, రాష్ట్ర ప్రభుత్వాలని పడగొట్టడానికే మీరు ఈ కొత్త చట్టం తీసుకొస్తున్నారు. 30 రోజులు జైల్లో ఉంటే, అంటే కేజ్రీవాల్ దృష్టిలో ఉంచుకునో ఎవరిని దృష్టిలో ఉంచుకునో మీరు అట్లాంటి చట్టాలు తీసుకురావడం మీద చాలా మండిపడుతున్నారు విపక్షాలు. హేమంత్ సోరెన్ కూడా ఉన్నాడు, హేమంత్ సోరెన్ కూడా జైల్లో, హేమంత్ సోరెన్ ఉన్నాడు, జయలలిత కూడా జయలలిత కూడా ఉంది. ఆన్లైన్ గేమింగ్ తోటి కోట్లాది మంది వాళ్ళు ప్రభావితం అవుతున్నారు. ఎంతో మంది ప్రతిరోజు కుటుంబాల పాలు అవాస్ పాలు అవుతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. అది నేరం సార్, అది ఆన్లైన్ గేమింగ్ నేరం. ఆ చట్టాన్ని స్వాగతించాలి. ఉద్యోగాలు పోతాయని అది ఇప్పుడు పనిచేసి ఉద్యోగాల గురించి మాట్లాడొద్దు. నంబర్ 2 సార్. రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ 11 సంవత్సరాల్లో 11 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది. మాకు అధికారికంగా కిషన్ రెడ్డి గారు రికార్డ్స్ ఉన్నాయి, ఆన్లైన్ లో కూడా ఇప్పుడు కూడా దొరుకుతాయి. తెలంగాణ ఇష్యూ కాదు, బిల్లు గురించి మాట్లాడండి. బిల్లు గురించి మాట్లాడండి. ఇవాళ వచ్చే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బిల్లా సార్? అది అందరికి వర్తిస్తుంది కదా. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు సిబిఐ ఇప్పుడు కేజ్రీవాల్ అట్లాగే చేశారు కదా. ఎన్ని రోజులు 3-4 నెలలు పెట్టేశారు పాపం. అన్ని పార్టీలకు అతీతంగా ఉంటది కదా సార్ చట్టం అనేది. రేపు బీజేపీ ముఖ్యమంత్రి తప్పు చేసినా, బీజేపీ మంత్రి అయ్యని అయ్యే పని కాదు, ఎవరు నంబర్ అది సార్. ఒకటి ఆన్లైన్ గేమింగ్ గురించి చెప్తాను సార్. ఆన్లైన్ గేమింగ్ 11 years అయితే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 11 years తర్వాత సూసైడ్ కనిపించిన నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటానంటే, ఈ చట్ట సవరణ ఏదైతే ఉన్నదో 3 నెలలు జైల్లో 1 month జైల్లో ఉంటుంది సార్. 1 month జైల్లో అంటే ఆల్రెడీ పెట్టిరు కదా సార్. నువ్వు ఎవిడెన్స్ లేకుండా ఒక క్రిమినల్ కేసు ఆరోపణ చేయొచ్చు, దాంట్లో కేంద్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కానీ జైల్లో పెట్టచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అమిత్ షా గారిని జైల్లో పెట్టిరు, మొన్న బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మన చిదంబరం గారిని జైల్లో పెట్టిరు 100 రోజులు. కాబట్టి నేను ఏమంటానంటే, ఇది ఒక పొలిటికల్ గేమ్ గా నడిచేటప్పుడు మాటలు చెప్పండి దయచేసి, టైం అయిపోయింది సార్. ఇప్పుడు ఈ ఆన్లైన్ గేమింగ్ కావచ్చు, అదేవిధంగా ఈ 30 రోజులు జైలు ఏదైతే ఉందో దీని మీద విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. చర్చ పెట్టకుండా ఒకటినే బిల్లులు పాస్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం. తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ గేమింగ్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో చట్టం చేసేటప్పుడు కూడా చర్చ చేశారు. కాబట్టి కేంద్రము చట్టం చేసేటప్పుడు అదేవిధంగా ప్రతిపక్షాలకు అవకాశం, ప్రతిపక్షాల ఒపీనియన్ తీసుకోకుండా బిల్లులు పాస్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దానిలో భాగంగా ఇంకా విస్తృతంగా చర్చ అయినైతే పకడ్బందీ చట్టాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు 30-20 రోజుల సంబంధించి జైలు జీవితం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ కుట్రపూరితంగా మాత్రం ఎందుకంటే ఈడీ సిబిఐ ఎన్నికల ట్యాక్స్ అడ్డగోలుగా ఉపయోగిస్తుంది దేశంలో చట్టాలను వాడుకొని భారతీయ రాజకీయ లబ్ధి జరుగుతా ఉంది. కాబట్టి దానిలో భాగంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ భావించి మాత్రమే వ్యతిరేకించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 400 హామీలు ఇస్తే 200 హామీలు నెరవేర్చినాం. మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో కూడా చేయలేదు సార్ అన్ని హామీలు. అన్ని హామీలు నెరవేర్చినాం.